ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్స్. ఇప్పుడు నేను 80 కథలు చెప్పలేను కదండి, అందులో ఇవి లేవని. అంటే దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా, లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉండవు? ఇది రిలేటబుల్ కథ అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేసారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నా. అండ్ చాలా మంచి సినిమా తీసారు. నేను రీసెంట్గానే చూసిన 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతా, అంటే గట్టిగా మాట్లాడతా. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టుపైన సినిమా చేసిన అని. అయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే సినిమాలో మీ ఫ్రెండ్స్, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సుమంత్ ప్రేమిస్తాడని చెప్తున్నారు. బట్ ప్రేమిస్తాడనే మాట పాజిటివ్ కానీ, బట్ వాళ్ళు చెప్తున్న వైబ్ ఏదో కొంచెం తేడా ఉంది. ఏంటా రెండు తర్వాత కదా తినమంటే ఇప్పుడు నాకు ఎట్లయితే తిండి పెడతారో ఈ భీమవరం అన్న వాళ్ళందరూ, నేను కూడా వీళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా నేను రూమ్లో కూర్చోబెట్టి తినాలన్న, ఎందుకంటే వీళ్ళు నాకు ఇంత ఫుడ్ పంపిస్తారు, ఒక్కని తినాలి, నేను తినలేను కదా అని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ తినిపిస్తూ చేస్తూ ఉంటా. అది ఇంటెన్షన్ అన్నది. సుమంత్ గారు సార్ సార్ బాగున్నారా సార్? హాయ్ అండి, బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి, ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే. ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా. బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉండినాయి, మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా. సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏదైనా మార్చుకుంటారా? లేదు సార్, మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి, మాకు వచ్చిన కలెక్షన్కి, మాకు వచ్చిన పేరుకి, మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి, ఇప్పుడు నేనేనో నాగరంలో ఉంటా, నాలాంటోని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు సార్. సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను. డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి చేసినాం. ఎందుకంటే సార్, ఎందుకంటే అంత లొల్లి చేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే. ఎందుకంటే నా పోస్టర్లు, నా ఒక సినిమా కూడా తీయకముందుకు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు బండాగి చూడరు కదా సార్. సో నేనేమనుకున్నా అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నా. సో దానికి ఏం చేయొచ్చు. సో ఎంత కాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా, నేను పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ. సో మేము అప్పుడు 21, when I was 19 I signed that film. నేను 23 years వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళ కష్టం యాక్చువల్గా. సో నాకు అరే పోరలు తీసిరు, ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న